ఎంబీ క్లాస్ చూడండి. మనము పాఠం ఇతివృత్తం చెప్పుకున్నాం కదా. పార్ట్ 1 వీడియోలో 6th to 8th క్లాస్ వరకు చెప్పుకున్నాం. చూడండి పార్ట్ 2 9th to 10th 9th క్లాస్ చూడండి. ధర్మబోధ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? కుటుంబ సంబంధాలు. చైతన్యము, సామాజిక బాధ్యత. హరివిల్లు ప్రకృతి అన్నమాట. ఆత్మకథ పాఠ్యభాగ ఇతివృత్తం స్వయం కృషి. ఆత్మకథ స్వయం కదా, స్వయం కృషి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. స్నేహం పాఠ్యభాగ ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసము. తీర్పు పాఠ్యభాగ ఇతివృత్తం పరోపకారం. మాట మహిమ, జీవన విధానం. ఇదంతా పద్యభాగానికి సంబంధించి చూడండి. ఇది 2023 సిలబస్. అలాగే గద్య భాగానికి సంబంధించి చూడండి, ఇది కూడా 9th క్లాస్. ఇల్లలకగానే పాఠ్యభాగ ఇతివృత్తం శ్రీ చైతన్యము. రంగస్థలం పాఠ్యభాగ ఇతివృత్తం సంస్కృతి. ప్రియమైన నాన్నకు ఇతివృత్తం మానవ సంబంధాలు. నెక్స్ట్ ఆశావాది సాహితీ జీవనం. ఏ దేశమేగినా దేశభక్తి. నా చదువు ఇది స్ఫూర్తికి సంబంధించింది. ఆకుపచ్చ శోకం పర్యావరణానికి సంబంధించింది. 9th క్లాస్. 10th క్లాస్ 2024 సిలబస్. ఇది 2024లో చేంజ్ కావడం జరిగింది కదా 10th. చూడండి 10th క్లాస్ పాఠం ఇతివృత్తం ప్రత్యక్ష దైవాలు, తల్లిదండ్రుల సేవ. బ్రతుకు గంప కుటుంబ విలువలు. శతక మాధుర్యము శతకాలకు సంబంధించింది అయితే నైతిక విలువలు. ఉపన్యాస కళ చూడండి. ఉపన్యాస కళ జీవన నైపుణ్యము. జలియన్ వాలా బాగ్ దేశభక్తి. ప్రకృతి సందేశము ప్రకృతి వర్ణన. చేజారిన బాల్యము వ్యక్తిత్వ వికాసము. అలాగే జీవని ప్రత్యేక అవసరాల పిల్లల చేయూత. రాజధర్మం నాయకత్వ లక్షణాలు. కన్యాశుల్కం ఆధునిక విద్య ఆవశ్యకత. యుద్ధ విజేత శాంతి ఆవశ్యకత. సూక్తి సుధా ఉత్తమ మానవ గుణాలు. అలాగే ఉపవాచకంకి వస్తే రామాయణము సంస్కృత విలువలకు సంబంధించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ కోసం యూస్ఫుల్ వీడియో.